Hello everyone, welcome back to our channel. Today is Sunday, so we came to one farmhouse which is not open for everyone. It's a personal farmhouse. One of my friends known people are the owner here. So it is located near Srisalam Highway. So I'll take you around the farmhouse. We have some mango plants and sapota and coconut and all everything. So I'll quickly take you around. We'll see you in some time. ఇగో ఐరన్ చూడు దొరికిందా ఇగో ఇట్లా ఎర్రగా వస్తుంది చేతులు ఇట్లా ఎర్రగా అవుతుంది చింతపండు చింతపండు ఇట్లా ఎర్రగా అవుతుంది చేతులు పట్టుకుంటే పండు కాదు నాకు వచ్చేది అది పండు అయితే నీకు చిన్న రకాలు పెద్ద రకాలు So this is the entire farm, 10 to 11 acres of farm. So they have mango plantation and the coconuts, sitafal, sapota, Singapore tamarind, and now this is not the season for mangoes or sapota. Start action. ఇగో ఇది జపాన్ కోకోనట్ అండి. దిస్ ఇస్ సో డిఫరెంట్ కోకోనట్. సో ఇది ఇంతే ఉంటుంది అనమాట. అండ్ సీరియస్. సో ఇది దీనిలోని వాటర్ కూడా రెడ్డిష్ వస్తుంది. సో ఇక్కడ చూసారా ఈ రెడ్గా. సో దీనిలోని ఇమ్యూన్ సిస్టమ్ బాగా మనకి బూస్ట్ అవుతుంది. రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. అది రెండు ఒకటే. తెలుగు అది ఓకే. సో ఇది చాలా చాలా రేర్గా దొరుకుతాయి మనకి ఇండియాలో. ఇది ఇంకేమనుకున్నాం మనం అనుకోవడం కాదు, ఉన్నది చెప్పండి. చెప్పండి మీరు. ఉన్నదే అనుకున్నాం. ఇది యాక్చువల్లీ మన ఇండియాలో కూడా కరోనా వచ్చినప్పుడు బాగా కన్జ్యూమ్ చేశారు. యాక్చువల్లీ కరోనా వ్యాక్సిన్ కూడా ఇందులోంచి తయారు చేశారు. అంటే మీరు ఏమంటారంటే కరోనా వేరే స్టేట్ వేరే కంట్రీలో వస్తే ఇక్కడ మెడిసిన్ వేసుకుంటే అయిపోతుందా? మీరు వేసుకుంటే అలా ఇక్కడ వేసుకుంటే డైరెక్ట్ బ్లూటూత్ ఇక్కడ వేసుకుంటే డైరెక్ట్ బ్లూటూత్ లో పోతుంది. సో ఇది చాలా రేర్. ఇంటర్కామ్ మెష్ లో కూడా పోతుంది. ఇది చాలా రేర్ అన్నమాట. మనం ఇండియాకి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకునే ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. బీటా ఫేజ్ లో ఉంది. సో కొన్ని రోజుల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రొడక్ట్ లాంచ్ అయిపోతుంది మార్కెట్ లో. ఇప్పుడు ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ టెస్ట్ చేస్తున్నాము. మంచిగా వస్తుంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కూడా మంచి షేర్ వాల్యూ చాలా హై ఉన్నది. నడుస్తున్నాయి. సో ఇది ఫస్ట్ మనకి కూడా ఇప్పుడు ఫస్ట్ మనకి నిజాంలో ఉండే టైంలో ఇది ఫస్ట్ మనము ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్, ఇరాన్, ఇరాక్ నుంచి తెచ్చుకున్నారు. తర్వాత ఇక్కడ అంటే యుద్ధం టైంలో World War II అన్ని నష్టం అయిపోయినాయి. ఒకే ఒక చెట్టు మిగిలి ఉంది. సంవత్సరంకి ఒకే కాయ వస్తుంది. సో చాలా రేర్ ఇది. సో అర్థమైందా? ఒకటి మనకి ఆల్మోస్ట్ 2500 to 3000 పడుతుంది. బుడ్డది మీకైతే 5000. చెప్పు. మామూలు తెలుగు కనిపిస్తా. So now we are going to swimming pool. అక్కడ స్విమ్ చేయడం వచ్చి ఏమంటారు పైకి ఎక్కిపోతున్నాం. ఇదే పైన నీళ్ళు లేవు, నువ్వేం చెప్పకు. ఇంకా స్విమ్మింగ్ ఇస్ రెస్ట్రిక్టెడ్ ఇన్ దిస్ స్విమ్మింగ్ పూల్. సో గైస్ ఇది మన పురాతన మన నిజాం అప్పుడు జలకాలు ఆడారు. ఇక్కడే స్విమ్మింగ్ చేసేవారు. చూసారా 10 feet బాగుంది. నిజాం రాజులు 10-12 feet ఉండేవారు కదా. నిజంగా హైట్ ఉంటుండే 9-10 feet ఉంటారు. ఇక నిజాం రాజులు ఒక 15 feet ఉంటే ఇక్కడికి వస్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వాటర్లో ఏమైనా విషం వేసిరా లేదా అని చేస్తే ఒక సాల్ట్ వేయగానే రెడ్ అయిపోతుంది. అప్పుడు విషం వేసినట్టు. అప్పుడు రెడ్ అయితే వాళ్ళు కిందికి దిగరు. ఒకవేళ వాటర్ అట్లనే ఉంటే అప్పుడు దిగుతారు. రామి వర్షం కూడా ఇక్కడే పడుతుంది కదా, ఇంకెక్కడ పడదు కదా ఈ వర్షం కూడా స్పెషల్. ఇక్కడ వచ్చే వాటర్ ఏంటంటే ఆల్కలైన్ వాటర్. మనం ఇళ్ళల్లోనే వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటాం కదా. మొత్తం మ్యాంగోస్ వచ్చిందా? ఇగో అన్ని పడిపోయినాయి.
ఇది నిజాం కాలం నాటి మామిడి పండు తవ్వకాల్లో బయటపడ్డది. అవి రాలిపోయిన గాలికి మన అరే ఆ ఉదయన్న నువ్వు ఎట్లా వచ్చినావు ఆ టీఆర్ వేసుకుని అంతా మొత్తం ఆఫ్రోడింగ్ చేస్తుండే కదా చేయొచ్చు చేయొచ్చు. మంచి టీఆర్ కే తెచ్చినావు. ఆ ట్రాక్టర్ బదులు టీఆర్ కి ఆ టీఆర్ వేసుకొస్తే అయిపోతుండే. రౌండ్ వద్దాం. తీయలే అది మేము అది వాళ్ళ కెమెరా దాంట్లో పైన ఉంది. గోప్రో కింద అగ్ని ఉంది, అగ్ని కాలుతుంది. ఇంకా మ్యాంగోస్ అన్ని మస్తు రాలిపోయినాయి. నువ్వు అప్పుడు వచ్చినప్పుడు అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చేసేయాల్సింది. అక్కడ మియాపూర్ దగ్గర కేటీఎస్ దగ్గర బండి పెట్టి కిలో 100 కిలో 100 ఆర్గానిక్ కదా, ఎక్కువనే రేట్ వస్తుంది. 300. కానీ మన దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది కదా. సీల్ కావాలంటే యాక్షన్ సపోర్ట్ ఉంటుంది. యాక్షన్ కావాలంటే ఇక్కడ ఏదో రియాక్షన్ ఉండాలి కదా. సపోటాలు ఉన్నాయా అసలుకి? ఏమైనా సపోటాలు స్మెల్ వస్తుంది కానీ సపోటాలు లేవు. సో అంటే ఇన్విజిబుల్ అంటే వచ్చి ఇక్కడ ఫీల్ కావాలా సపోటా తింటున్నట్టు? ఈ గాలిలోని అంటే క్యాలరీస్ తినకుండా డైరెక్ట్ యూ కెన్ హ్యావ్ యువర్ సేవింగ్స్ డన్ ఫ్రమ్ ద ఎయిర్ అన్నమాట. సో ఇది పురాతనమైన చెట్టు, దీనికి పళ్ళు ఉండవు, చెట్టే ఉంటుంది. చెట్టు దగ్గర నుంచి వాసన పీల్చి బతికేయడమే. స్మెల్ వస్తుంది, ఆ సపోటా స్మెల్ వస్తుంది తిన్నట్టు. ఆ స్మెల్ నీ ఒక్కడికే వస్తుంది, నాకు రావట్లేదు. వస్తున్నా అదే సపోటా పైన ఉన్నట్టుంది ఎక్కువ లేదు కనిపిస్తలేవు. వాసన సపోటా స్మెల్ ఎక్కడ వస్తుంది? మట్టిన స్మెల్ కులిపోతే స్మెల్ అంత మంచి స్మెల్ రాదు కులిపోతే. ఎక్కడ నాకేం వాసన రావట్లేదు. యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఫామ్ ని హిప్నటైజ్ చేసేసిన, సో నీకు ఆ హిప్నటైజేషన్ ఉండేసరికి స్మెల్ రావట్లేదు. హెల్యూసినేషన్. ఇక్కడ నుంచి ఇక్కడ మా గేట్ దాకా ఉన్నాయి చెట్టు, సపోటా చెట్టు. ఇది ఈ లైన్ అంతానేమో చిన్నవి పాల సపోటాలు అంటారు, అక్కడ ముందంతా పెద్ద సపోటా. ఇది బాగా ఉండేనా? బాగా ఉండేనా? నీళ్ళ జస్ట్ వాటర్ స్టోరేజ్. ఇది పవర్ అన్నమాట. నిజాం కింగ్స్ వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ అన్ని ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేట్టు. అంటే ఆ కాలంలో ఛార్జింగ్ బండ్లు ఛార్జింగ్ గుర్రాలు ఛార్జింగ్ ఇక్కడ పెట్టేటోళ్ళు. చాలా డేంజర్, ఖతరా. గుర్రాలకి అది మంచి అనకొండ మూవీలు ఉంటాయి, సడన్ వెళ్తుంటే ఒకటి లేకపోతుంది. నిజంగా ఇప్పుడు పెద్ద అనకుండా అనుకో జంప్ బండేసుకొని. మొన్న కేవీఆర్ పార్క్ లో ఇప్పుడు అనుకుండా వచ్చి ఒకళ్ళు మింగిందనుకో మన గ్రూప్ లోకి వెళ్ళి నీ జంపు కిందకి వెళ్ళి జంపు బండేసుకొని వెళ్ళిపోతుంటే పైన అంతా సేవ్ ఉండదు. ఉంటాయి పాములు. నేనే మిగితే ఆ జోలు ఉంటాదని నాకు ఇచ్చేది. ముందు వస్తున్నా, మీరు ఎన్ని కూడా ఉన్నారు. ఈ ఎండు టాకుల లోపలే కొంచెం పాయింట్ ఉంటుంది. ఉంటాయి. అక్కడ ఏంది పాలు పిండుతారు అక్కడ? అలా డబ్బా కనబడుతుంది ఆరెంజ్. అవునా? ఎక్కువ తాగొచ్చింది అంటే ఏమని కౌమి ఏమన్నా డైరెక్ట్ ఏం పట్టుకెళ్ళక్కర్ నోట్ పెట్టి పుష్పొస్తుంది ఆటోమేటిక్గా. 20 నుంచి ఒక పాము రావాలని నువ్వు అప్పటి నుంచి కోరుకుంటున్నావు. ఉందా? ఇదో ఉంది పాలు కాదు, కడిగినాయి గిన్నె కడిగినాయి అయ్యే వాటర్ ఏవో కడిగినాయి, పాలు కడిగినాయి. అది వాళ్ళకి మన దానికి ఏదో పిండి పెట్టినట్టున్నారు.
చున్నీ గిట పెట్టి పిండి పెట్టారు అవి ఆవు తాగడానికి పాలు అవి. చూసి ఇక్కడ మ్యాంగోస్ అన్ని కడవైపోయాడు కింద పడుతుంది. ఇక్కడ ఈగలు ఈగలు చాలా పడిపోయినాయి. కింటాల కొంచెం అంటే నార్మల్గా ఏమవుతుంది అంటే తోటలలో వీళ్ళు పిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కింద పడంగానే తీసుకొచ్చి దాంట్లో వేస్తారు బుట్టల. ఇక్కడ అలా ఎవరు ఇంకా అంతా లేదు కదా మ్యాన్ పవర్ ఇక్కడ. అంటే సీజన్ టైంలో ఉంటారేమో. అంటే పెట్టుకుంటారేమో సీజన్ టైంలో కానీ కామన్. చాలా వరకు మధ్యలో వర్షాలు పడ్డాయి కదా సమ్మర్ లో కొన్ని, అవును దానికి రాలిపోయినాయి కొన్ని. అదే అదే ఇప్పుడు మాత్రం అస్సలు తినకూడదు. ఇప్పుడు తినొద్దు అసలుకి. పురుగులు వచ్చేస్తాయి ఆల్రెడీ. ఇప్పుడు ఏంది ఎలా తీసుకెళ్తారో అర్థమవుతలేదు మమ్మల్ని. మొత్తం మామిడి తోటనే కదా ఇది. ఆల్మోస్ట్ 90% అదే ఉంది. అది ఏదో సినిమాలో మామిడి తోటకు రమ్మంటారు కదా, శ్రీమంతుడు. మహేష్ బాబు సినిమాలో కదా. ఆ రోజు మన నచ్చకూరైనప్పుడు ఆ రోజు ఏంటంటే ఆ రోజుకి అన్ని రకాలు ఏమన్నారు. మదా వచ్చింది. దీనికి ఏమైంది అట్లా ఉరిలే పడ్డది. అయ్యో అది పందుల కోసం ఉరిపెట్టారు చేనుకాడ, అండ చిక్కుకుంది. అరే కాలు మొత్తం డ్యామేజ్ అయింది. ఇదిగా అయితే మొన్ననే కట్ చేసిన, లేకపోతే ఫ్రీగా ఉంది. ఇంకా పైకి తీసుకెళ్తున్నాం. స్టెప్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఓ వా, ఇటు సైడ్ అన్ని ఫీల్డ్స్ ఉన్నట్టున్నాయి కదా, పొలాలు వేసినట్టు. కానీ గాలి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ కదా. ఎంజాయ్. ఆహా మన రిపోర్టర్ దొరకడు. రిపోర్టర్ రా. ఉదయ్తో టీవీ 9 రిపోర్టర్ ఆడుంది పొన్నాలి ఏదో ఆడనా ఇట్లా దానికి ఇట్లా ఫస్ట్ వైట్ వస్తుంది, తర్వాత బ్లాక్, అదే రెడ్. చూసి ముళ్ళలు ఉన్నాయి. ఓ ఇది కూడా రెడ్. టైగర్ నో ఇట్స్ a fake tree one. That fake don't touch. అదే ఆయన తుండున్నట్లయిపోయింది. తొందరగా ముసలాడు అయిపోయాడు. ఎవరు? నువ్వే. అంతే, అందుకే వంగిపోయిందా. అమ్మా ఎండ కొడుతుంది. తీయాలి అని ఉబ్బరం ఉంది. తగ్గింది, వర్షం పడ్డది కదా. అంటే అంటే ఫామ్ హౌస్ లో మినిస్టర్లు అందరి ఫామ్ హౌస్ వేస్తారంటే నేను ఓటర్లు కూడా ఫామ్ హౌస్ వేయమంటారు. ఇప్పుడు కొత్త ఇది అనమాట. ఓటర్లను కూడా ఫామ్ హౌస్ తెప్పించు. ఆయన ఉంటే
వీడు ఎవడు నా పాప రోజు వచ్చి రమేష్ బయట అంటే నాయుడులో కెమెరాలు ఉందా? కెమెరా లేడా? మీరు ఏదో కేవ్లాగా పోతున్నట్టు ఉంది పైనుంచి చూస్తుంటే. డాడీ కూడా వస్తుంది. రోజుల్లో హైలైట్ నువ్వే. ఆ కొబ్బరికాయ స్టోరీ, ఆ సింగపూర్ చింతకాయ. మానిటైజేషన్ అవుతాయి కదా, షేర్ పంపించాను. షేర్ కంపల్సరీ పంపిస్తా, చింతకాయలు పంపిస్తా. ఇట్లా పెట్టు. పెట్టుకో. 70-80 నడుస్తుంది నా బండి. 30 కాస్తలేదు. అయ్యో కుక్క డమ్ వచ్చింది రోడ్లో. అప్పటికి 30 అప్పుడు ఆన్ చేసినావు కదా? ఇగో ఈ మనిషి వల్లనే మనం అందరం ఇక్కడికి వచ్చినాము. అంటే మీరు రాలేదు కానీ మీరు చూస్తూ వచ్చేసేయండి ఇక్కడికి. Time is around 6 o'clock and we have reached our home. Rest of them, Sunil and Ram and everyone reached. By the time we reached, I think Begumpet or somewhere, it was raining. But afternoon in the outskirts it was raining. But it was not that much, but totally drenched. The items are very safe. So morning around 6 o'clock we started from Ukusa Rhino. Then we stopped for the breakfast. Then after that we went to Atidhi Grand. From there we picked the food, chicken and bagara rice, and went to the farm, explored the farm. We were staying in the penthouse. Okay. Then we tried to pick some sapotas, but it was not the reason, it was not the season for the sapotas or mangoes. But something I got, these things you can do pickle out of this, and leftover food was kept in my cow box because I was the one who carried all the stuff before going to the farmers. Chalo, I'll end this vlog. It was a nice full day ride with rain.